ఆదాయానికి మించి ఆస్తుల కేసుల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులపై వరుసగా సోదాలు నిర్వహిస్తూ ఆదాయానికి మించి ఆస్తుల చిట్టా బయటపెడుతున్నారు. ఫిర్యాదులు వచ్చిన వెంటనే లోతుగా విచారించి ప్రభుత్వ అనుమతితో తొలుత కేసులు నమోదు చేస్తున్నారు. తర్వాత సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయా కేసుల్లో ఈ ఏడాది ఇప్పటి వరకు ఏసీబీకి చిక్కిన వారంతా 100 కోట్లకు పైగానే ఆస్తులు కలిగి ఉండటం కీలకంగా మారింది. ఇక జనవరి నుంచి ఇప్పటి వరకు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న 6 ఏళ్లలో సోదాలు చేసినటువంటి ఏసీబీ 100 కోట్ల స్థిర చరాస్తుల్ని గుర్తించింది. ఏసీబీ దూకుడుపై మా ప్రతినిధి శ్రీనివాస్ గ్రౌండ్ రిపోర్ట్. ఆదాయానికి మించి ఆస్తుల వ్యవహారంలో ఏసీబీ అధికారులు వరుస దాడులు నిర్వహిస్తూ వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికార ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో పెద్ద ఎత్తున అంటే ఒక్కో అధికారిని ఏ అధికారిని ముట్టుకున్నా 100 కోట్ల ఆస్తులు అయితే బయటపడుతున్నాయి. 100 కోట్లకు పైగానే ఒక్కో అధికారి నివాసంలో సోదాల సమయంలో ఆస్తులు స్థిరచర ఆస్తులు ఏసీబీ అధికారులు గుర్తిస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున ఆదాయానికి మించి ఆస్తులు బయట పడుతుండడంతో అధికారులు ఈ పరిస్థితిని చూసి ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పెద్ద ఎత్తున దాడులు అయితే కొనసాగిస్తున్నారు. ఇక జనవరి నుంచి ఇప్పటి వరకు మొత్తంగా 6 ఇళ్లలో అధికారులు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో వీరంతా పనిచేస్తున్నారు. ప్రధానంగా హెచ్ఎండిఏతో పాటుగా ల్యాండ్ సర్వే రికార్డ్స్, అదేవిధంగా పోలీస్ శాఖతో పాటుగా రెడ్కో జలమండలి, ఈ రకంగా రకరకాల అధికారుల ఇళ్లలో విభాగాల అధికారుల ఇళ్లలో అయితే వరుస సోదాలు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఫిర్యాదు వచ్చిన వెంటనే కేసు నమోదు చేస్తున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ అనుమతితో ఈ సోదాలు అయితే ఏసీబీ అధికారులు వరుసగా కొనసాగిస్తున్న పరిస్థితి అయితే వీరు ఎవరిని ముట్టుకున్నా సరే దాదాపు ఒక్కొక్కరి వద్ద నుంచి 100 కోట్లలో అయితే ఆస్తులు స్థిరచర ఆస్తులు బయటపడుతున్నాయి. భూములు కావచ్చు, అదేవిధంగా ఫ్లాట్స్, బంగారం, నగదు, ఈ విధంగా ఏది చూసినా అయితే పెద్ద ఎత్తున బయటపడతా ఉంది. అయితే ఏసీబీ అధికారులు వీటి మార్కెట్ ఆస్తులు డాక్యుమెంట్ విలువ ప్రకారం వీటిని తక్కువగా అంచనా వేస్తున్నప్పటికీ బహిరంగ మార్కెట్లో మాత్రం పెద్ద ఎత్తున 100 కోట్ల ఒక్కొక్కరి వద్ద 100 కోట్లకు పైగానే ఆస్తులు ఉండవచ్చని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది చూసినట్లయితే డిప్యూటీ కలెక్టర్ అరమడ వెంకటరెడ్డి, అదేవిధంగా జలమండలి జనరల్ మేనేజర్ అనంత లక్ష్మీకుమార్, అదేవిధంగా సర్వే ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి, డిఎస్పీ పోలీస్ డిఎస్పీ సంకిరెడ్డి భీమ్రెడ్డి, హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బి రవీందర్తో పాటుగా తాజాగా రెడ్కో డివిజనల్ ఇంజనీర్ రెడ్కోలో పనిచేసే టీజీ రెడ్కోలో పనిచేసే డిఈ ముత్యం వెంకటరమణ ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మొత్తంగా ఏకకాలంలో పెద్ద ఎత్తున వీరి బంధువులు కావచ్చు, కుటుంబ సభ్యులు, బంధువులు, అదేవిధంగా అందరి ఇళ్లలో ఏకకాలంలో ఒక్కసారిగా బృందాలుగా ఏర్పడి సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఎవరిని కూడా బయటికి వెళ్ళనీయకుండా పక్కాగా సోదాలు నిర్వహిస్తున్నారు. ముందుగా ఫిర్యాదు అందిన వెంటనే పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారా, ఎప్పటి నుంచి వీరంతా కూడా ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్నారు అనే విషయాల్ని పూర్తిగా సేకరించిన తర్వాత ఏ మేరకు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే వివరాలు సేకరిస్తున్నారు. ఆ తర్వాతే దాడులు ప్రారంభిస్తున్నారు. ఈ దాడులు వరుసగా కొనసాగుతున్న పరిస్థితి అయితే దాదాపుగా ఈ ఏడాదిలో చూస్తే ఆరుగురిని కూడా ఈ 6 అధికారుల ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాలు పూర్తయిన తర్వాత వీరి వద్ద లభించిన స్థిరచర ఆస్తుల విలువని లెక్కగడుతున్నారు. లెక్కగట్టిన తర్వాత వాటి విలువను ప్రకటిస్తున్న పరిస్థితి అయితే బహిరంగ మార్కెట్లో చూసినట్లయితే వీరి వద్ద లభించిన స్థిరచర ఆస్తులు ఒక్కొక్కరి వద్ద దాదాపుగా 100 కోట్లకు పైగానే ఉంటాయని అధికారులు అయితే చెబుతున్నారు.